నమస్కారం అండి. మనం ఇప్పుడు రసవిహారి గారు రచించిన 'నులక మంచం' అనే కథను విందామా? కారు వేగంగా సాగిపోతోంది. నీలాకాశపు పందిరి కింద సాయం సంధ్య వెలుగుల్లో పచ్చని పంట పొలాలు సరికొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. గలగల ప్రవహించే పిల్ల కాలువలు, వాటిపై అటూ ఇటూ ఎగురుతున్న తెల్లని కొంగలు, పంటచేల గట్లపై పచ్చగడ్డి మోపులతో అక్కడక్కడ పల్లెపడుచులు, చెంగు చెంగున గెంతుతూ వారిని అనుసరిస్తూ సాగిపోయే అమాయకపు గొర్రెపిల్లలు. నిండైన పల్లె అందాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలెన్నో కనుల ముందు కనిపిస్తూ వెనక్కి పరుగు తీస్తున్నాయి. కారు వెనక సీట్లో కిటికీ ప్రక్కగా జారబడి కూర్చున్న సీతారామయ్య ఆలోచనలు జరిగిపోయిన రోజుల్లోకి జారిపోతున్నాయి. నీలకంఠాపురం సీతారామయ్య పుట్టిన ఊరది. అరెకరం మెట్ట, ఒక గది తాటాకుల ఇల్లు, ఓ నులక మంచం. ఇవే సీతారామయ్యకు అందివచ్చిన వారసత్వ ఆస్తులు. సహజంగా కష్టజీవి కావడంతో చెమటోడ్చి తన ఆస్తిని 4 ఎకరాల పల్లం వరకు పెంచాడు. మేనత్త కూతురైన ఆదిలక్ష్మిని కట్టుకున్నాకే తన ఆస్తి పెరగటంతో ఈ అదృష్టమంతా తన భార్యదేనని చెప్పుకుంటాడు సీతారామయ్య. ఒకే ఒక మగ సంతానం. తన కొడుకు తనలా కష్టపడకూడదని, దర్జాగా ఉద్యోగం చేయాలని పట్టుదలతో చదివించి ఓ ఉద్యోగస్తుణ్ణి చేశాడు. ఉన్నదాంతో ఆనందంగా గడిచిపోతున్న రోజులు సీతారామయ్యకు అకస్మాత్తుగా శూన్యంగా మారిపోయాయి. అనుకోకుండా బయటపడిన ఊపిరితిత్తుల రోగం భార్య ఆదిలక్ష్మిని 6 మాసాలు మంచాన పడేసి అట్నుంచటే పైలోకాలకు తీసుకెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సీతారామయ్యకు వయసు మరింత భారం కావడంతో ఇష్టం లేకపోయినా ఊరు విడిచి పట్నంలో ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు ఇంటికి తరలిరాక తప్పలేదు. కొడుకు శేఖర్ది గవర్నమెంట్ ఉద్యోగం. నొప్పింపక తానొవ్వక అనే మనస్తత్వం. కోడలు సరిత చదువుకుంది. పైగా కొడుకు కోరి చేసుకున్న పిల్ల. ఎందుకో ఆమెకు పల్లెటూరి మనుషులన్నా, ఆ వాసనలన్నా కాస్త చిన్నచూపు. భూమి మీద మనుగడ సాగించే ప్రతి ప్రాణి మట్టికి రుణపడి ఉంటుందన్న సంగతి చాలామందిలాగే ఆమెకి తెలియదు. ఇక మనవలు చందు, సృజనల విషయానికొస్తే కాలంతో పరుగులు పెట్టే చదువుల పోటీలో బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు అనే పదాలకు అర్థాలు తెలుసుకునేంత తీరికే లేదు ఆ చిన్నారులకు. ఇక సీతారామయ్యకు తనకంటూ మిగిలింది చిరకాలంగా తనతోనే ఉంటున్న ఒకే ఒక తోడు, నులక మంచం. అలసటలో అక్కున చేర్చుకుని ఊరటనందించే అమ్మైనా, కలతల్లో కన్నీళ్లు పంచుకొని వెన్నుతట్టే నేస్తమైన, కలిమిలోనూ లేమిలోనూ వెన్నంటి ఉండే జీవిత భాగస్వామి అయినా ఆ నులక మంచమే. తన శేష జీవితానికి ఓ ఆసరా, ఓ ఆలంబన, ఓ ఆధారం అనుకున్న ఆ నులక మంచం గురించే ప్రస్తుతం సీతారామయ్య ఆలోచనలన్నీ. తాతయ్య దిగు, మనవడి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు సీతారామయ్య. చీకటిపడి ఎంతసేపయిందో తెలీదు. తానెక్కడికొచ్చాడో తెలీదు. ఇప్పుడు ఎందుకు దిగుతున్నాడో తెలీదు. కొడుకు, కోడలు, మనవలతో కలిసి అన్నవరంలో దైవదర్శనం చేసుకున్నాక కారెక్కి సుమారు 4 గంటలయ్యుంటుంది. అంతసేపు కారులో కూర్చోవడం సీతారామయ్యకి కాస్త ఇబ్బందిగానే ఉంది. నెమ్మదిగా కారు దిగుతూ, ఆది ఇక్కడెందుకు ఆపారా అడిగాడు మనవరాల్ని. తన భార్య ఆదిలక్ష్మి తనింట మనవరాలి రూపంలో మళ్ళీ పుట్టిందని ప్రేమతో ఆది అని పిలుస్తాడు సీతారామయ్య. తాతయ్య దా టిఫిన్ చేద్దాం పిలిచింది సృజన. అదో పెద్ద పెంకుటిల్లులా ఉంది. చుట్టూ భారీగా ఖాళీ జాగా. ఓ పక్క పెద్ద నీళ్ల కుండీలో పైపులోంచి పెద్ద ధారగా నీళ్లు పడుతున్నాయి. మరో పక్క 10-12 నులక మంచాలు వేసున్నాయి. ఆ వాతావరణం చూశాక కాసేపటికి అదో హోటల్ అని అర్థమైంది సీతారామయ్యకి. కొడుకు, కోడలు, పిల్లలు ఓ నులక మంచం మీద కూర్చున్నారు. తాతయ్య దా కూర్చో, చూసావా ఇక్కడన్నీ నీ మంచం లాంటివే అన్నాడు మనవడు చందు. నెమ్మదిగా ఓ నులక మంచం మీద కూలబడ్డాడు సీతారామయ్య. అతని ఆలోచనలు మళ్ళీ తన నులక మంచం వైపు సాగుతున్నాయి. ఏమండి, ఈ మంచాలు ఎంత బాగున్నాయో, కూర్చోడానికి భలే సౌకర్యంగా ఉన్నాయి కదండి. అక్కడి మంచాల గురించి సరిత భర్తతో అంటున్న మాటలు సీతారామయ్య చెవిన పడ్డాయి. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న కోడలి ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఈ ఇంట్లో పడుకోవడానికి మంచాలు లేవనుకున్నారా? ఆ కుక్కి మంచం ఏమైనా హంసతూలిక తల్పమా? పల్లెటూరి మనుషులు, పల్లెటూరి బుద్ధులు. తనతో తెచ్చుకున్న నులక మంచం విషయమై కొడుకింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు
కోడలితో ఎదురైన అనుభవం అది. ఆ రాత్రి పిల్లల గదిలో ఓ పక్కగా తన మంచాన్ని వేసుకుని పడుకున్నాడు. విడిచి వచ్చిన సొంత ఊరితో పాటు యాదృచ్ఛికంగా ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి గుర్తుకు రావడంతో దుఃఖం పొంగుకొచ్చింది సీతారామయ్యకు. బహుశా అందుకేనేమో సొంత ఊరిని కన్నతల్లితో పోలుస్తారు. అలా ఆలోచనల మధ్య తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు సీతారామయ్య. అలవాటు ప్రకారం చీకటి ఉంటుండగానే తెలివొచ్చేసింది సీతారామయ్యకి. ఇంట్లో ఇంకా ఎవరూ లేచినట్టు లేదు. కాసేపు అలాగే మంచం మీద కూర్చుని లేచి వీధి తలుపు తెరుచుకుని డాబా మీదకు వెళ్ళాడు. వేకువ వెలుగులు పరుచుకుంటున్న ఆకాశం, మసకబారుతున్న చుక్కలు, వాటిని చూడగానే తన పరిచయస్తుల నడుమ ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు డాబా మీదే గడిపాడు సీతారామయ్య. గదిలో పిల్లల్ని లేపడానికి వచ్చిన సరిత గోడకు జారేసి ఉన్న నులక మంచాన్ని చూసింది. చిచ్చి, ఈ ముసలాయనకి ఇంకెలా చెప్పాలో, గది అందమే పోయింది అనుకుంటూ ఆ మంచాన్ని తీసుకెళ్ళి బయట స్టోర్ రూమ్లో పడేసింది. మామూలుగా రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన సీతారామయ్య తన మంచం కనబడకపోవడంతో గతుక్కుమన్నాడు. సరితమ్మా, ఇక్కడి నా మంచం అంటుండగా స్టోర్ రూమ్లో భద్రంగా ఉంది. అయినా మీకు చెప్పాను కదా, ఆ డొక్కు మంచం వాడొద్దని. ఎంత అసహ్యంగా ఉందది. రూమ్లో ఉన్నది డబల్ కాటే కదా, పిల్లలతో పాటు మీరు పడుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది సరిత. పరిస్థితులు పాత మనుషుల్లోని కొత్త మనుషుల్ని బయట పెడుతున్నాయి. సీతారామయ్య కాసేపటికి తేరుకొని పిల్లల మంచం మీద ఓ పక్కగా నడుం వాల్చాడు. మెత్తని పరుపు ముళ్ళలా గుచ్చుకుంటోంది కోడలి మాటల్లా. సమయం గడుస్తోంది. గడియారం చప్పుళ్లా ప్రతిధ్వనిస్తోంది సీతారామయ్య గుండె చప్పుడు. గంటలు గడుస్తున్నాయి. కంటి మీద కునుకు వాలడం లేదు. తనని ఒంటరిని చేసి భార్య పరలోకాలకెళ్ళిపోయిన నాటి రాత్రి అనుభవించిన వేదన గుర్తొచ్చింది. ఆ తరువాత ప్రతి రాత్రి సీతారామయ్యకు నిద్రలేని రాత్రే. తాతయ్య, నువ్వేం తింటావు? మనవరాలి ప్రశ్నతో ఈ లోకానికి వచ్చిన సీతారామయ్య, నాకేం వద్దమ్మా, మీరు తినండి అన్నాడు ముభావంగా. నిప్పుల పొయ్యి మీద కాలుతున్న గోధుమ రొట్టెల వైపు మళ్ళింది చూపు. చలికాలంలో భార్య వేడివేడిగా నిప్పులపై కాల్చి ఇచ్చే జొన్న రొట్టెలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. నాన్న, వెళదాం పద. కొడుకు మాటతో కారు వైపు కదిలాడు సీతారామయ్య. రాత్రి 1 దాటుతోంది. పక్క మీద అసహనంగా కదులుతున్నాడు సీతారామయ్య. తాతయ్య, ఎప్పుడు చూసినా మేలుకునే ఉంటావు, నీకు నిద్ర రాదా అడిగాడు మనవడు. పాపం, ఆ పిల్లాడికి ఏం సమాధానం చెప్పగలడు? కోడలికే మరోసారి నచ్చజెప్పాలనుకున్నాడు. మరుసటి రోజు రాత్రి, సరితమ్మా, నాకు ఎన్నో ఏళ్లుగా ఆ నులక మంచం అలవాటైపోయింది. నా చిన్నప్పుడు ఏమీ తెలియని పసి వయసులో ఆ మంచం మీదే అమ్మ పక్కలో ఆటలాడుకున్నాను. ఊహ తెలిసాక ఆ మంచం మీదే జీవితం గురించి కలలు కన్నాను. పెళ్ళయ్యాక మీ అత్తయ్య కాపురానికి వచ్చిన దగ్గర నుంచి దుఃఖంతో గొంతు పెగల్లేదు సీతారామయ్యకి. ఆ తరువాత చివరికి నేను ఏకాకిగా మారాక వేసవిలో ఆరుబయట చల్లని గాలులు పంచుతూ, ఎముకలు కొరికే చలికాలంలో నిప్పుల కుంపటి వెచ్చదనాన్ని అందిస్తూ, ప్రతి దశలోనూ నేనున్నానని ఆసరా ఇచ్చిన నా నులక మంచాన్ని దూరం చేయకమ్మా. కావాలంటే రోజు పొద్దున లేచిన వెంటనే నేనే ఆ మంచాన్ని బయట పెట్టేస్తాను ప్రాధేయపడ్డాడు సీతారామయ్య. ఏం అక్కర్లేదు. చూసిన వాళ్ళు వీళ్ళంతా మెత్తని పరుపులపై పడుకుని ముసలాన్ని కట్టె మంచం మీద పడుకోబెట్టారని మమ్మల్ని అనుకోవడానికా? నాకింకేం చెప్పకండి రుసరుసలాడింది సరిత. చేసేది లేక పిల్లల మంచం మీదే చేరబడ్డాడు సీతారామయ్య. గుండె లోతుల్లోంచి దుఃఖం కన్నీటి రూపంలో పొంగి పొర్లుతోంది. అలా తెల్లవారి చాలాసేపయింది. సరిత, ఈరోజు నాన్న ఇంకా లేవలేదా అడిగాడు శేఖర్. చీకట్నే లేచిపోతారుగా, డాబా మీద ఉన్నారేమో. నేను డాబా మించే వస్తున్నాను. శేఖర్ కంగారు చూసి సరిత కూడా వెతకడం మొదలుపెట్టింది. ఇల్లు, వీధి, పెరడు అంత లెక్క వెతికారు. స్టోర్ రూమ్ గొళ్ళెం తీసుండటం చూసి తలుపు లోనికి తోశాడు శేఖర్. తనతో తెచ్చుకున్న మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు. నాన్నా, నాన్నా అంటూ తట్టి లేపబోయాడు. కానీ అప్పటికే ఆ నులక మంచం మీద శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు సీతారామయ్య. పెద్దవాళ్లకు అన్నీ అందిస్తున్నామనుకుంటున్న ప్రతి ఒక్కరూ
అసలు వారు కోరుకుంటున్నదేమిటో ఒక్క క్షణం ఆలోచించాలి. కథ పేరు నొలక మంచం. రచించిన వారు రసవిహారి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.